మా గోదావరికి గుడ్లు పచ్చి రొయ్యలు ఎంత ఇష్టమో గుడ్లు ఎండు రొయ్యల కూర కూడా అంతే ఇష్టం. ఈ నెత్తళ్ళు ఎండు రొయ్యలు మా అమ్మ మొన్న ఊరికి వెళ్ళినప్పుడు కొన్ని మంచిగా ఒలిచేసి ఇచ్చింది. ఎప్పుడు కాలితే అప్పుడు నేను వండుకోవచ్చు సింపుల్గా అని చెప్పి. అందులోంచి నేను కావాల్సినవి కొంచెం తీసుకొని మంచిగా 4-5 సార్లు మాత్రం వాష్ చేసుకోవాలి. అందులో కొంచెం ఇసుక అలా ఉంటుంది అనమాట. బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందు కొంచెం నూనెలో పసుపు కారం వేసుకొని ఉడకబెట్టిన గుడ్లు వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక అవి తీసి పక్కన పెట్టేసుకుని అదే నూనెలో క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యలు వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ నీచు వాసన అది పోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండు రొయ్యలు కూడా సైడ్ చేసేసి అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా టమాటా కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలాంటి కూరల్లో ఏంటంటే వంకాయ ఉంటే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. సో అందుకే కొంచెం వంకాయ ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు కారం ఇప్పుడే వేసేసుకుని అవి కూడా వంకాయలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంకేముందు ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. ఇందులో తగినంత వాటర్ వేసేసుకుని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా సేపట్లో కూర అయిపోతుంది అనగా ఉడకబెట్టిన గుడ్లు కూడా వేసేసుకుని ఒకసారి అలా కలిపేసుకుంటే అంతే. ఒక 2 నిమిషాల తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను. టేస్టీ గుడ్లు ఎండు రొయ్యల కూర రెడీ.